కోదండరామ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సరే, డీలిమిటేషన్ తర్వాత ఉమెన్ రిజర్వేషన్ ఈ 2 కలిపి తీసుకొచ్చినటువంటి విషయంలో ఇప్పుడు మీరు ఉమెన్ రిజర్వేషన్ కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయమంటున్నారు. తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ కోసం అంటారు. ఏమేమి డిమాండ్ చేస్తారు? మరి బేసికల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పాస్ అయినప్పుడు దాంట్లో సీట్ల పెంపుకు అవకాశం కల్పించారు. ఆర్టికల్ 26 ప్రకారం తెలంగాణ సీట్లు 153కు, ఆంధ్రప్రదేశ్ సీట్లు 225కు పెంచుకోవచ్చు అని చెప్పి దాంట్లో అవకాశం కల్పించారు. కాకపోతే దాని అమలు 170 రాజ్యాంగంలోని 170 ఆర్టికల్కు లోబడి దాన్ని అమలు చేయాలన్నారు. అక్కడే చిక్కు తలెత్తింది. 170 ఏమో ఒక సీలింగ్ విధించింది. ఇప్పుడు 131వ సవరణ వీగిపోయిన తర్వాత వచ్చిన ఉత్పన్నమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనమేం కోరుతున్నామంటే పునర్వ్యవస్థీకరణ చట్టం ఈ ఆర్టికల్ 26కు సవరణ చేసి 170తో నిమిత్తం లేకుండా ఈ పెంపును అమలు చేయటానికి ఒక సవరణ తీసుకురావాలని. అదేవిధంగా విమెన్స్ రిజర్వేషన్లో 30% ఉమెన్ వాళ్ళకు మహిళలకు కోటా కల్పిస్తూ ఆల్రెడీ చట్టం పాస్ అయింది. ఆ కోటాను ఇప్పుడున్న సంఖ్యలో వర్తింపజేస్తూ చట్టంగా సవరణ కనుక తీసుకొస్తే అప్పుడే చేస్తుంటే అయిపోయేది. ఉన్నదానికి లోబడి 30% సీట్లు ఈ ఎన్నికలకే అమలవుతాయని కనుక హామీ ఇచ్చి ఉంటే ఆటోమేటిక్గా అది అమలు జరిగిపోయేది. అది చేయకుండా దాన్ని 34 దాకా ఆపి దాన్ని అనవసరమైన సమస్యలను సృష్టించారు. ఇవాళ దాన్ని సీట్ల పెంపుతో లింక్ చేసి తీసుకురావటం అనేది అన్యాయం. దాంతో నిమిత్తం లేకుండా ఆ 30% కోటాను అమలు చేయటానికి నిర్ణయం తీసుకోవాలి. సీట్ల పెంపు అనేది వేరే అంశం. దాని అమలు కోసం ప్రత్యేకంగా మనం ఏకాభిప్రాయ సాధన ద్వారా మాత్రమే అందరినీ సంప్రదించి మాత్రమే దాన్ని చేయవలసి ఉంటుంది. డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళు చెప్తా ఉంది ఏంటంటే దీనికి లింక్ పెట్టి చెప్తున్నప్పటికీ ఉమెన్ రిజర్వేషన్ ఆపారనేటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా, మోదీ చెప్తా ఉన్నా, డీలిమిటేషన్ విషయంలో ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఫర్దర్గా జరిగితే నష్టపోతాయి. సౌత్ ఇండియా సంబంధించి తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ నష్టపోతాయి. ఇప్పుడు 50% ఉంటే కనీసం సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అప్పుడు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇంకా తగ్గే అవకాశం ఉంది. 50% లేదు కదా బిల్లులో 50% లేదు. జనాభా ప్రాతిపదికన పెంచాలి అని ఉంది. ఆ ఏ జనాభా ప్రాతిపదికన అంటే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడిన తర్వాత అందుబాటులో ఉన్న జనాభా లెక్కల ప్రకారం. మరి అప్పటికి 26 అవుతుందా, 2011 మిగులుతుందా, దానికి పైన స్పష్టత లేదు. కాబట్టి 50% దాంట్లో ఉంది అని అనటం అది అబద్ధం. ఆ అబద్ధాన్ని మనం ఆధారంగా ఎట్లా మాట్లాడటానికి జయప్రకాష్ నారాయణ జేపీ చెప్తా ఉన్నారు చాలా స్పష్టంగా. ఇప్పుడు నాయకులంతా కూడా వ్యతిరేకిస్తారు గుడ్డిగా. దీనివల్ల రాష్ట్రాలు నష్టపోతాయి. సౌత్ ఇండియా మాట్లాడకుండా దేశ భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన విషయంలో వారు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతారు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయం తీసుకోమని అడగటం తప్పెట్లయితుందండి. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సి ఉంది. ఇవాళ జరిగినా రేపు జరిగినా అది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రాల ఏర్పాటు, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ముక్కలుగా ఉన్న దేశాన్ని ఐక్యతను సాధించటానికి, దీన్ని ఒక సమగ్ర దేశంగా పెంపొందించటానికి ఆ రోజు ఎంత చతురతతో, రాజకీయ దూరదృష్టితో, స్వలాభాన్ని వదిలి, పార్టీ ప్రయోజనాలను వదిలి ఆలోచించి నిర్ణయాలు చేసినారో ఇవాళ కూడా అట్లా వ్యవహరించవలసి ఉంటుంది. ఇవాళ ఇది సీట్ల పెంపు అవకాశం ఉంది పోగొట్టుకోకుండా అంటే అట్లా కాదది. సీట్ల పెంపుకు సంబంధించిన ఏ నిర్ణయమైనా దేశ సమగ్రతకు భంగం కలిగించొద్దు కదా. ఆ కీలకమైన విషయాన్ని మర్చిపోయి ఎవరికి ఒక పార్టీ తన ఇష్టానుసారంగా నిర్ణయాలు చేసి దేశ సమగ్రతకు భంగం కలిగిస్తే అది ఎట్లా మనం ఆమోదిస్తామండి? ఎవరైనా దేశం మీద ప్రేమ కలిగిన ఎవరు కూడా దాన్ని ఆమోదించడానికి వీల్లేదు. జగిత్యాలలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి, దానికోసం పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభం కావాలి. మళ్ళీ మాట్లాడదాం. దీంతో లింక్ ఉంది అసలు. ఒకటి చివరిగా సార్ ఎమ్మెల్సీకి సంబంధించిన విషయంలో అది వస్తే వస్తుంది, రాకపోతే రాదు. కోదండరామ్ ఉంటాడు, మీరు ఏమడిగినా చెప్తాడు, కానీ దానికి దీనికి లింక్ పెట్టకంటారు.
డీలిమిటేషన్ అంశంలో 50% దాంట్లో లేదు కాబట్టి మోసం చేసేటువంటి ప్రయత్నమైనటువంటిది కోదండరామ్ చేస్తా ఉన్నారు. ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అయితే ఇమీడియట్గా యాక్ట్ చేయాలంటున్నారు. వీడియో జర్నలిస్ట్ జాపర్తో మధు మల్కేడ్కర్, సెక్రటేరియట్.